హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లడ్డీ ది డాగ్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో నేను ఒక చిన్న టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నానండి. నేను యూట్యూబ్లోని షార్ట్స్లోని నేను చాలా చూశాను. అందరూ కూడా మీరు టాప్ బ్రీడ్స్ అండి, ఈ బ్రీడ్సే మీరు తీసుకోండి, దీని కాస్ట్ ఇంత, ఇదైతే ఫ్రెండ్లీ డాగ్, ఇది ఫ్యామిలీ డాగ్, ఇది లాయల్ డాగ్ తీసుకోండి అంటున్నారు కదా. సో కొంతమంది ఉంటారు, వాళ్ళకి డాగ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, బట్ వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు కదా. సో అలాంటి వాళ్ళు డాగ్ని పెంచాలి అనుకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటేనే వాళ్ళ డాగ్ పెంచుకోవాలండి. సో మీరు చెప్పిన మాటలు బట్టి చూస్తే, అండ్ నాది ఓన్లీ స్ట్రైట్ క్వశ్చన్, స్ట్రీట్ డాగ్స్ని ఎందుకు తెచ్చుకోకూడదు, మనం వాటిని ఎందుకు పెంచకూడదు? ఇప్పుడు మనం ఏదైనా రిజెక్ట్ చేస్తున్నామంటే ఒక రీజన్ ఉండాలి కదా. స్ట్రీట్ డాగ్స్ని రిజెక్ట్ చేస్తున్నారు కదా ఇంట్లో పెంచుకోవడానికి, సో వాటిని పెట్ కింద ట్రీట్ చేయడానికి రీజన్ ఏంటి? అసలు స్ట్రీట్ డాగ్స్ని ఎందుకు రిజెక్ట్ చేయాలి? ఒకటే చిన్న ఎగ్జాంపుల్ అండి. మనం ఒక ఆర్ఫన్ నుంచి ఒక బేబీని తెచ్చి పెంచుకుంటే మన ఫ్యామిలీ, మన అట్మాస్ఫియర్లో బేబీ ఎలా అయితే గ్రో అవుతుందో, సేమ్ మనం ఒక పప్పిని తెచ్చుకొని ఇంట్లో పెంచుకున్నా కూడా సేమ్ అది కూడా మనం పెంచే పద్ధతిలోనే పెరుగుతుంది, అండ్ మనం ట్రైన్ చేసిన దాంట్లోనే అది కూడా ఎదుగుతుంది. ఫైనల్గా నేను ఏం చెప్తున్నా అంటే, మీరు డాగ్ని పెంచాలి అనుకుంటే ఈ బ్రీడ్ ఆ బ్రీడ్ అనేది ఫిక్స్ అవ్వకండి. మీకు నచ్చితే స్ట్రీట్ డాగ్నైనా హ్యాపీగా పెంచుకోవచ్చు. బ్రీడ్ డాగ్స్కి ఎలాగైతే వ్యాక్సిన్స్ వేయించుకుంటారో సేమ్ స్ట్రీట్ డాగ్ కూడా అలాగే మీరు వ్యాక్సిన్స్ వేయించుకొని పెంచుకోవచ్చు. సో నా దృష్టిలో ఏంటంటేనండి, బ్రీడ్స్ని పెంచిన వాళ్ళు ఎవరు కూడా దే ఆర్ నాట్ ద రియల్ పెట్ లవర్స్. ఎవరైతే స్ట్రీట్ డాగ్ని అడాప్ట్ చేసుకొని పెంచుతారో వాళ్ళే రియల్ పెట్ లవర్స్. అండ్ మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, మ్యామ్ మీ దగ్గర 2 కూడా బ్రీడ్ డాగ్సే ఉన్నాయని. నా లైఫ్ అనేది ఇప్పుడుతో ఎండ్ అయిపోవట్లేదండి, స్టిల్ నాకు ఫ్యూచర్ ఉంది. సో నేను నా ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా నేను స్ట్రీట్ డాగ్ని తీసుకొని నేను పెంచుతాను.